గ్యాస్ అయిపోతుంది. ఏం కూడా గ్యాస్ అయిపోతాయి. గ్యాస్ బుక్ చేయనా? గ్యాస్ అయిపోయేటట్టుగా. అయ్యో అమ్మ నేను మరి ఫోన్ చేస్తా ఒకసారి. అయ్యో అమ్మ గ్యాస్ బుక్ చేయడానికి 40 రోజులు కావాలంటగా అమ్మ. మరి ఇంకా కాలేదు కదమ్మా, మరి ఎట్లనే మరి ఎట్లా? అవునే నానమ్మా తెచ్చిచ్చడానికి మన తెచ్చిచ్చడానికి ఇక మరి ఎట్లా ఇక 45 రోజులు వస్తాను మరి ఎట్లా? అమ్మ టైం అవుతుంది, నేను పని పోతాను మరి. గ్యాస్ అయిపోయినట్టున్నది కదా. ఒక గ్యాస్ తిన్నాం, ఇంకో కట్టెలు తెచ్చుకోవాలి కదా బిడ్డ. మాది అయిపోయింది, వెయ్యాలి మా గోస గోస మీద పెట్టు గోస అయిపోయింది మరి. గ్యాస్ ఇస్తావా? ఏ కట్ల అనుకున్నా మాకెక్కది కాదు. నానమ్మ పిసలేసిందా? రామావా ఎందుకో పిలిచినావు కదా. అను ఈ పంట దేవుడు అయినప్పుడు గ్యాస్ కూడా దేవుడే కదా అని. అబ్బో మా గ్యాస్ అంతా అయిపోయేటట్టున్నది, బయటగా అంతా తీసుకో. నా గ్యాస్ అయిపోయాక సరే చూద్దాంలే. ఒక నెల ఆశ ఉండాలి కానీ మరీ అతి ఆశ ఉండదు అవో. అయ్యో మిమ్మల్ని అన్నావా? సారమిల్తేనయా సారమిల్తేనయా జగమే మాయా బతుకేనా నగరాలలో సారమిల్తేనయా ఇనరేసి బుజ్జే ఓ చికెన్ తెచ్చిన ఇగో కూరండు. ఓ బుజ్జే చికెన్ తెచ్చిన కూరండు మసాలా వేసి మంచిగా వండు. అంటే కాదా కట్ల పెళ్లి వినవైతే వాళ్ళకు ఏం సొమ్ములున్నాయి, ఏం నగలున్నాయి, మంచి నగలున్నాయి, బిల్డింగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన పిల్లల పని లేదా, జాబులు కొంచెం సొమ్ములు లేవు. మన పిల్లల జాబులు ఏమో ఏం లేవా, కూలి పని అలా ఇట్లా సంపాదిస్తారు. అంత నగలున్నాయి వాళ్ళకి. అనమ్మ ఒకరి గురించి మనకు అవసరమా? అయ్యో కాదే బిడ్డ, అక్కడ చూసింది అయితే అంటిని. అయ్యో గల్లకున్నాయి బిడ్డ, మన బతుకులు గిట్లనే ఉండే అని అంటే నేను మాట్లాడతాను. నేనేమంటున్నారా, నేను అన్నదన్న తప్పారా? నేను కట్టెలు కట్టిన గ్యాస్ లేక మన్ను లేక దుబ్బ లేక ఆడ యుద్ధాలు జరుగుతానే, మన గ్యాస్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, బంగారు ఏం చేద్దాంరా? ఈ కట్టెలు ఈ కట్టెలు ఇప్పుడు గ్యాస్ లేక తిప్పలు కాబట్టి కట్టెలు కట్టివి. నానమ్మ రేట్లను పెరుగుతాయి మరి. మరి ఏం చేద్దాంరా? ఈ పేదల బతుకులే గిట్ల పాడవాడే. ఏం చేద్దాం? ఈ కట్టెలు పట్టుకొని పోదాం పారు. ఇంకేం చేద్దాం? ఈ కట్టె ఏందో పొల్లగా గొడ్డలు పట్టుకురారా, గొడ్డలి. ఈ కట్టెలేందో, ఈ కథ ఏందో, ఈ లక్షణం ఏందో, ఈ చెంగట్ల గొడ్డలు లేరా పొల్లగా. తాత ఇంటి వెనక గెలుస్తాడు. గొడ్డలి ఇప్పుడు రవాటివి పూలు లేదు, పువ్వు లేదు, కాలికలు కడగాలి, గుచ్చడం సక్కలు తినాలి.
అయ్యో గ్యాస్ అయిపోయింది. అత్తమ్మ గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయింది, కట్టిపోయి మీద పెట్టాలా? కూర అయిపోయిందా? కట్టెల మీద ఎత్తాంది కూర. బుజ్జి కూర అంటూ మళ్ళీ ఎత్తా అన్నం అంటాడు. కూరకాయ చూడు, నేను ఇంటిపైకి పోయేస్తా కదా నాన్న. అక్క రారే అక్క, గంజలు వచ్చినారా? ఎందుకు వెళ్తాను? లేదబ్బా, ఎందుకు వెళ్తాను? బోళ్ళు వచ్చినాటాను. బోళ్ళు వచ్చినాయి రాళ్ళు. నాలుగు బాగా చేస్తారు. నేను మంచిగా ఎక్కిన మంచిగా చీర ఉన్నదా? బానే ఉంది. రేట్ ఎంత పెట్టినావు అక్క? 400. అక్క బానే ఉంది కానీ చీర రేట్ ఎక్కువ పెట్టినావు అక్క. రేట్ ఎక్కువ పెట్టినా పెట్టకుండా అయిపో. అత్తమ్మ కూరకే చూడమంటే కదా. అయ్యో కూరలేదు ఏమైతుంది? పూర పాడిపోతాయా బుజ్జి? ఎటు మీద చెప్పిపోయినా కూరంతా బొగ్గు పాలు అయిపోయింది కదా. ఇంత పని చేసి ఎట్లే కూర పాడిపోయా. నేను చూడమని చెప్తే అత్తమ్మ నేను కూర తెచ్చి కూర ఖరాబ్ అయిపోయా. తెచ్చి తింటాడుగా దేనికోసమే ఖరాబ్ అయిపోయా. పాడే ఏం చేస్తావు? ఏమో పని లేదు అంటారు. ఈ మధ్యలో సరిగ్గా పడతలేవు. ఆ పనులన్నీ అసలు మంచి ఉండలేవు. అసలు పని రమ్మంటారు ఎప్పటికీ, అసలు అంతా అంటారు. మనం 5 days అంతా నడతలేవు. ఏమో ఇదేంద్రో మా వాళ్ళు ఏమో చేసినట్టున్నారు. ఏం కూరలమ్మా ఇది? ఇది ఏందమ్మా మొత్తం ఇట్లా చేసిర్రు? కర్రీ బుక్కులైనా కట్లపోయి చికెన్ కి ఇట్లా చేసి మొత్తం కర్రే మార్చిరు. ఎందుకే కూర అంతా నాశనం చేసి కానీ ఏం కూర అండి మీరు? మొత్తం కూర అంతా నాశనం చేసారు. చికెన్ అంతా గంగల పాలు చేసారు మీరంతా.